మెరుపు కలలు మెరుపు కలలు. రాధగారు రాధగారు రాధా అంటే మీరు రాధలాగే ఉన్నారమ్మా, అందుకే అలా పిలిచాను. తప్పుగా అనుకోకండి. మా డ్రామా ఓనర్ గారు మిమ్మల్ని బాబుగారిని వెంటనే తీసుకుని రిహార్సల్స్కి రమ్మంటున్నారు. అదండమ్మా వెళ్దాం. అంటే కృష్ణుడు గారు మీరు కూడా రండి. ఇప్పుడు ఇతనికి ఏమని చెప్పి పంపించాలి? చేయను అని చెప్పి పంపిస్తే ఇచ్చిన మాట పోవడంతో పాటు చేతికి రావాల్సిన డబ్బు కూడా చేజారిపోతుంది. పోనీ ధైర్యం చేసి నాటకం చేద్దామని చూస్తే అత్తయ్య గారేమో ఒప్పుకోవడం లేదు. నిన్ను చూస్తుంటే నీకు సహాయం చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది. అటు అమ్మ మాట కాదనలేక, ఇటు అక్కకిచ్చిన డబ్బు కోసం నాటకం వేయకుండా ఉండలేక నలిగిపోతున్నావు. అమ్మా వెళ్దామా? ఏమైనా సమస్య? అక్క ఏమేం సంగీత, మెల్లగా రావచ్చు కదా, ఎందుకు అలా పరిగెత్తుకు రావడం? అది కాదక్క, సౌందర్యక్క ఇంకా చీర కట్టుకొని పూజకి రెడీ అవ్వలేదు. ఏంటి, ఇంకా రెడీ అవ్వలేదా? అవునక్క, డబ్బులు ఇస్తేనే రెడీ అవుతాను అంటుంది. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? ముందు దాన్ని డబ్బులు తీసుకురమ్మను, అప్పుడు రెడీ అవుతానని చెప్పు. వెళ్ళు. నువ్వు రా అక్క, లేకపోతే అక్క రెడీ అవ్వదు. డబ్బులు వెంటనే కావాలంటుంది. ఆ సౌందర్యాన్ని ఎంత బ్రతిమలాడినా డబ్బులు చేతిలో పడకుండా పూజకు అస్సలు ఒప్పుకోదు. మూర్ఖుల్ని బ్రతిమలాడుకోవడం కంటే అమ్మని నాటకానికి ఒప్పించడం బెటర్. పదక్క వెళ్దాం. రాధాగారు రిహార్సల్స్కి వెళ్ళాలండి. హే కృష్ణుడు, అదేంటి రాధాకృష్ణుడు మళ్ళీ వెళ్ళిపోయారు? ఓనర్ గారు, ఓనర్ గారు ఏంటయ్యా, రిహార్సల్స్కి తీసుకురమ్మని పంపిస్తే ఒక్కడవే వచ్చావేంటి? ఎక్కడ మన రాధాకృష్ణులు? వాళ్ళు రాలేదు సార్. రాలేదా? ఎందుకు? అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏంటయ్యా? పద చూద్దాం. దేవుడా, ఎందుకు నాకీ పరీక్ష? అంతా అనుకున్నట్టు జరుగుతుందని ఆనందించే లోపు మనసు ఓర్చుకోలేని బాధని ఇస్తున్నావు. నా మనసులో మెదులుతున్న ఆందోళనకి సమాధానం చెప్పుకోలేక సంయుక్తని బాధ పెడుతున్నాను. సౌందర్య నా మేనకోడలే, సంయు నా మేనకోడలే. ఈ రుక్మిణి కళ్యాణం జరిపిస్తే సౌందర్యకి కళ్యాణ గడియలు వస్తాయని ఆశపడ్డాను. కాని రాధాకృష్ణుల వేషం వేసి నాటకం ఆడితే సౌమ్య ఎక్కడ దూరం అవుతుందోనని భయంగా ఉంది. అమ్మా ఎందుకు లేచో? వాసు, సౌందర్య ఏమందిరా? సౌందర్య డబ్బులిస్తే కానీ పూజకి రెడీ అవునని అలాగే కూర్చుంది. నాకు తెలిసి నీ మేనకోడలు వెళ్ళి ఎంత బ్రతిమలాడినా తను ఒప్పుకోదు. ఆవిడ వినాలంటే ఆవిడ కోరుకున్నట్టు డబ్బులివ్వాలి. డబ్బులివ్వాలంటే ఈ నాటకంలో గెలవాలమ్మా. అసలు నీ సమస్య ఏంటమ్మా? నిన్నెప్పుడు నేను ఇలా చూడలేదు. నువ్వే విషయంలో అయినా పట్టు విడుపులతో
బ్యాలెన్స్డ్గా ఉండే నువ్వు ఈ నాటకం విషయంలో ఎందుకింత మొండిగా ఉంటున్నావో అర్థం కావడం లేదు. ఎందుకమ్మా డబ్బులు రావడానికి చేసే ప్రయత్నాన్ని వద్దంటున్నావు? నీ మనసులో ఏదో ఉందమ్మా, అదేంటో తెలిస్తే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ప్లీజ్ అమ్మా చెప్పు, ఎందుకు నాటకం వద్దంటున్నావు? చెప్పమ్మా ప్లీజ్. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ చెప్పమ్మా. వాసు వాసు వాసు, కొన్ని విషయాలు ఎవరికి ఎప్పుడు తెలియాలో అప్పుడు తెలిస్తేనే అందరికీ మంచిది. ఇక ఈ విషయంలో నన్నేమి అడగద్దు. అలా అంటావేంటమ్మా? ఏ సమస్య ఉన్నా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆ సమస్య తెలిసి ఉండాలి. అప్పుడే అందరూ జాగ్రత్తగా ఉంటారని నువ్వు చెప్పేదానివి. మరి ఈ సమస్యను ఎందుకమ్మా నువ్వు ఒక్కదానివే మోస్తున్నావు? అమ్మా చెప్పమ్మా ప్లీజ్, మాట్లాడవేంటి? ఏంటి బాబు ఇది? రిహార్సల్స్కి రమ్మంటే రాకుండా ఇక్కడే ఉన్నారేంటి? ఇంకో గంటలో నాటక పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. మీరొచ్చి రిహార్సల్స్ చేసి మేకప్ వేసుకుంటే గాని సమయానికి స్టేజ్ ఎక్కలేం బాబు. రండి త్వరగా. అవును, ఇంతకీ మన రాధెక్కడా కనిపించట్లేదు? మీరేనా ఈ నాటకం వేస్తే ప్రైజ్ వస్తుంది అని చెప్పింది, వీళ్ళ మనసులో ఆశ కల్పించింది? అవునమ్మా, అయినా ఆశ కల్పించడం ఏంటమ్మా? చూడండి బాబు ఎంత చక్కగా ఉన్నాడో, 6 అడుగుల ఆజానుబాహుడు. అమ్మాయి కూడా చాలా బాగుంది. ఇద్దరూ రాధాకృష్ణులాగా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేస్తుంటే ఎంత చక్కగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటుందమ్మా. అప్పుడు వీళ్ళకి కాకుండా ఇంకెవరికి వస్తుంది మొదటి బహుమతి? అయినా ఇంతకీ మీరెవరమ్మా? తను మా అమ్మగారండి. అవునా, నమస్కారం అమ్మా. అసలు మీకు బుద్ధుందా? నమస్కారానికి ప్రతి నమస్కారం పెడతారనుకున్నాను గాని ఇలా తిడతారనుకోలేదమ్మా. ఏమైందమ్మా? నేనంత బుద్ధి లేని పని ఏం చేశాను? అసలు వీళ్లతో రాధాకృష్ణుల వేషం వేయించాలని మీకెలా అనిపించింది? ఏదైనా అనుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి కదా. ఇప్పుడు మీరెందుకు తిడుతున్నారో, నేనేం తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదమ్మా. మాట్లాడకండి. ముందు మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. అక్క, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదేంటక్క? సంగీత చెప్పలేదా నీకు? అయినా నాకు ఆ విషయం తెలియక అడుగుతాను. మీకు నేనెందుకు రెడీ అవ్వలేదో తెలిసి ఎందుకు ప్రతిసారి వచ్చి అక్క ఇంకా రెడీ అవ్వలేదా అంటూ నా ప్రాణాలు తీస్తున్నారు? ముందు నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే కదా నేను రెడీ అయ్యేది. దాని గురించి ఆలోచించకుండా నా గురించి ఆలోచిస్తున్నావేంటి? అది కాదక్క, డబ్బులు అరేంజ్ చేసేసరికి కాస్త టైం పట్టేలా ఉంది. కాస్తంటే గంటనా? ఈరోజు మొత్తమా లేక 1 మంతా? చూడు, నీకు ఎంత టైం అయినా పర్లేదు. ఈరోజు ఈ గుడి క్లోజ్ చేసే టైం వరకు నేను ఇక్కడే ఉంటా. నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిన వెంటనే నేను రెడీ అవుతా. అలా అనకక్క, ముహూర్తం దాటిపోతుంది. ముహూర్తం దాటిపోవడానికి నేనేమైనా కళ్యాణం జరిపిస్తున్నానా?
జరిపిస్తుంది పూజే కదా, దానికి ముహూర్తాలెందుకు? అయినా మీరేంటి కళ్యాణం అనగానే అంత షాక్ అయ్యారు? అంటే అది అక్క, పూజకి కూడా వర్జ్యం మంచి సమయం అంటూ చూసుకోవాలి కదా, అందుకే అలా అన్నాను. ప్లీజ్ అక్క, పూజ పూర్తి కాగానే నీకు ఇస్తానన్నా 1,00,000 రూపాయలు నీకు ఇస్తాను. ఎలా ఇస్తావు? పూజ కాగానే దేవుడు పైనుంచి డబ్బుల వర్షం ఏమైనా కురిపిస్తాడా? అప్పుడు కూడా ఇవ్వాల్సింది నువ్వే కదా, అదేదో ఇప్పుడే ఇవ్వు అంటున్నా. అయినా పూజ అయిపోగానే నువ్విస్తావన్న గ్యారెంటీ నాకు లేదు. అది కాదక్క, నేను చెప్పేది విను. వినను. చూడు, నువ్విలాగే ఇరిటేట్ చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మనం అనుకున్నట్టు పూజకు ముందే డబ్బులు ఇస్తే సరి, లేదంటే ఈ పూజ జరగదు. ఇదే ఫైనల్. అనవసరంగా నన్ను విసిగించకండి. ఇక్కడ నన్ను బ్రతిమలాడే బదులు బయటికి వెళ్ళి డబ్బుల కోసం ప్రయత్నం చేయండి. వెళ్ళండి. ముందు నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే కదా నేను రెడీ అయ్యేది. మా గ్రూప్కి వచ్చిన ప్రైజ్ మొత్తం మీరే తీసుకోండి. ఈ కళ్యాణం జరగకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాత్రం ఈ నాటకం ఆడడానికి వీల్లేదు. అనుకున్నట్టు అక్క చేత రుక్మిణి కళ్యాణం జరిపిస్తే అక్క పెళ్లి అవుతుంది, నాన్నగారి కోరిక తీరుతుందని అనుకున్నాను. కానీ అంతా తలక్రిందులైపోయింది. ఇప్పటికిప్పుడు నేను అడగగానే 1,00,000 రూపాయలు ఎవరిస్తారు? ఉదయం నుంచి తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశాను, కానీ ఎవ్వరూ పాజిటివ్గా రెస్పాండ్ అవడం లేదు. పోనీ ప్రణయ్ని హెల్ప్ అడుగుదామంటే పాపం మొన్ననే అతని దగ్గర నాన్నగారి పెద్ద కర్మ కోసం తీసుకున్నాను. ఇంకా అడగడం పద్ధతిగా ఉండదు. అక్కని చూస్తే డబ్బుల కోసం భీష్మించు కూర్చుంది. ఈ విషయం అమ్మకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. ఏం చేయాలి? ఏంటి రాధా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వే కదా రాధ వేషం వేసేది. నీకంటే ఎవరూ బాగా ఉండరని ఆ డ్రామా కంపెనీ ఓనరే మెచ్చుకున్నాడు. ఏడిపించడానికి కూడా వేలపాలా ఉండాలి. ఓ, ఇప్పుడు నా మనసంతా ఆందోళనతో నిండిపోయి అలసిపోయింది. ఈ టైంలో నన్ను అనవసరంగా విసిగించుకో. ఇందులో విసిగించడం ఏముంది? నువ్వు రాధ గెటప్ వేస్తే అందంగా ఉంటావని అందరూ అంటున్నారు కదా. నువ్వు ఆ గెటప్ వేస్తే నాకు చూడాలనుంది. ఏంటి తమాషాగా ఉందా? అదెలా కుదురుతుంది? ఒకవేళ అదే కుదిరే పనైతే నాకెందుకు ఈ సమస్య ఉండేది? చక్కగా ఆ నాటకం ఏదో వేసి వచ్చిన డబ్బులు అక్కకిచ్చేదాని కదా. అంటే నువ్వు నాటకం వేయమని అత్తయ్య చెప్పినా కూడా వినువా? అత్తయ్య వద్దు అని అంత కరాఖండిగా చెప్పిన తర్వాత కూడా నేను ఆశపడడం నా తప్పు అవుతుంది. ఇప్పుడు ఇక వదిలే. నా మొహం నీకేమైనా జోకర్లా కనిపిస్తుందా? ఎందుకు అలా నవ్వుతున్నావు? లేదు 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 లేదు, అంటే అది అంటే
నిజంగా అత్తయ్య నిజంగా ఒప్పుకుందా? అవును అవును నిజంగా అత్తయ్య ఒప్పుకుందా? అవును 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 అత్తయ్య నిజంగానే మనిద్దరం నాటకం వేయడానికి ఒప్పుకుంది. థ్యాంక్ గాడ్. ఎలా ఎలా జరిగింది ఇది? అత్తయ్య ఎలా ఒప్పుకున్నారు? నువ్వు ఒప్పించావా? కాదు, ఇదిగో చూడండి అమ్మా, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాటకం అంటే మీకు ఏదో సదభిప్రాయం లేనట్టుంది. వీళ్ళు వేస్తున్నది పిచ్చి నాటకం కాదమ్మా, ప్రేమ కావ్యం, రాధాకృష్ణుల అద్భుత ఘట్టం. అదే నా సమస్య. ఇందులో సమస్య ఏముందమ్మా? ఎంత అద్భుతం! రాధాకృష్ణుల ప్రేమతత్వం. కానీ ఆ ప్రేమ ప్రేమగానే మిగిలిపోయింది. పెళ్లి వరకు వెళ్ళలేదని మీకు తెలీదా? నాకు అర్థం కాలేదమ్మా మీరేమంటున్నారో. రాధాకృష్ణులు ప్రేమకి నిర్వచనం. అలాంటి వాళ్ళిద్దరి ప్రేమ ప్రేమ దగ్గరే ఆగింది. పెళ్లి రుక్మిణి సత్యభామల వరకు వెళ్ళింది. ఈ రోజు వీళ్ళు రాధాకృష్ణుల నాటకం వేస్తే దాని ప్రభావం వలన అది నాటకం దగ్గరే ఆగితే, రేపు సంయువాసుల పెళ్లి జరగకపోతే తమ్ముడికిచ్చిన మాటకి విలువ ఉండదు. ఆ విషయం వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అమ్మా, పాపం ఆయన అంతలా అడుగుతున్నారు, మనకు అవసరం ఉంది, ఒప్పుకోమ్మా. ఆయన అడుగుతున్నాడని మనకి అవసరం ఉందని నేను ఒప్పుకోలేను వాసు. నా బాధ మీకు అర్థం కావడం లేదు. చూడండమ్మా, సమస్య ఏంటో తెలిస్తే పరిష్కారం ఆలోచించొచ్చు. నాకు ఈ పౌరాణిక నాటకంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. కాస్త అర్థం చేసుకోండమ్మా. వివరం లేని అనుభవం ఉంటే ఎంత, లేకుంటే ఎంత? ఈరోజు వీళ్ళిద్దరూ రాధాకృష్ణుల వేషం వేస్తే దాని ప్రభావం వీళ్ళ జీవితాల మీద పడితే ఏంటి పరిస్థితి? మీ మాటల్ని బట్టి చూస్తే మీ ఆందోళన, భయం నాకు అర్థమవుతోందమ్మా. రాధాకృష్ణుల వేషం వేసే ఈ అబ్బాయి, ఆ అమ్మాయి కాబోయే భార్యాభర్తలా? అలాంటిదేం లేదండి, లేదు. ఒకవేళ మీ మనసులో అలా ఉన్నా నా అనుభవంతో చెప్తున్నాను, వినండి. అందరికీ ఆదర్శ దంపతులు అనగానే గుర్తుకు వచ్చేది ఆ సీతారాములు. కానీ అంతటి ఆదర్శ దంపతులు పెళ్ళయ్యాక వాళ్ళ మధ్య ఎడబాటు ఎంతకాలం ఉందో మీకు తెలీదా? అలాగే కృష్ణారాధల మధ్య ప్రేమ ప్రేమగానే ఆగిపోవచ్చు, కానీ వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉన్నారు. ఏ ఒక్కరోజు వాళ్ళ మధ్య ఎడబాటు రాలేదు. అదేనమ్మా రాధాకృష్ణుల గొప్పతనం. ఈ భూమండలం ఉన్నంత వరకు రాధాకృష్ణుల ప్రేమ ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది. దానికి ముగింపనేదే లేదు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీరెంత చెప్పినా నా మనసులో భయం పోవడం లేదు. అమ్మా, ఈ రోజుల్లో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. ఒక మనిషిని చూడగానే నచ్చితే నచ్చడాన్ని ఇష్టంగా మార్చుకొని దాన్ని ప్రేమ అని భ్రమపడుతున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు, ఇష్టం తగ్గాక విడిపోతున్నారు. కానీ రాధాకృష్ణుల ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. ఒక వ్యక్తి మీద ప్రేమ కలిగితే అది చచ్చే వరకు పోదు. ఆ వ్యక్తి మన పక్కన ఉన్నా లేకున్నా
పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా అతను ఎవరితో ఉన్నా ప్రేమ మాత్రం తగ్గదు. అది ప్రేమంటే. దాని నిర్వచనమే రాధాకృష్ణుల ప్రేమ. శ్రీకృష్ణ పరమాత్ముడు తన అవతారం దృష్ట్యా గోపికలతో పరాచకాలాడినా, సత్యభామ రుక్మిణులను వివాహం చేసుకున్నా ఆ కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. అదమ్మా రాధలో ఇమిడిన కృష్ణతత్వం. సరేనమ్మా, మీ ఇష్టం. మీ అనుమతి లేకుండా అక్కడేమీ జరగదు. వస్తాను బాబు. ఒక్క నిమిషం. కృష్ణ రాధల ప్రేమతత్వం గురించి ఎంత గొప్పగా చెప్పారు. ప్రేమ లేకుండా కలిసి ఉండటం కన్నా నరకం ఇంకొకటి ఉండదు. కలిసి లేకపోయినా ప్రేమ ఉంటే చాలు స్వర్గం అని తెలిసేలా చేశారు. సరే, మీ ఇష్టం. మా పిల్లలు మీకోసం ఈ నాటకంలో రాధాకృష్ణుడిలాగా నటిస్తారు. తీసుకెళ్ళండి. మీరు లేని నేను ఎక్కడున్నాను స్వామి? నా ప్రతి శ్వాసలో, నా ధ్యాసలో, నా కలలో, ఇలలో, నా అనువనువున మీరే నిండిపోయి ఉన్నారు స్వామి. ఇదేంటి, ఈవిడ నిజంగానే రాధలా ఫీల్ అవుతుంది? నన్ను కృష్ణుణ్ణి అనుకుంటూ ఇంతలా ఇన్వాల్వ్ అయింది.